భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పాక పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ లో మోసం జరిగిందని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఆరోపించారు. కౌంటింగ్ జరిగే సమయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారని, హాల్లో లైట్లు ఆఫ్ చేసి బ్యాలెట్ పేపర్స్ మాయం చేశారని అన్నారు. ఎన్నికల అధికారులు పోలీసులు కుమ్మక్కై తనను ఓడించారని ధనలక్ష్మి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రీకౌంటింగ్ లేదా రీ ఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు. 14వ తారీఖు ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్లో నేను 6వ నెంబర్ వార్డు నెంబర్గా నేను పోటీ చేశాను, గెలుపొందాను. వాళ్ళని కూడా అదే రూమ్లో ఉంచారు. మా సర్పంచ్ వరకు కూడా మమ్మల్ని బయటికి రానివ్వలేదు. సర్పంచ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ సర్పంచ్ ఓడిపోయింది అంటూ మమ్మల్ని బయటకు తీసుకొచ్చేసి వెంటనే మేము ఆ రూమ్లో ఉండగా సర్పంచ్ అనౌన్స్ చేసే ఒక 10 నిమిషాల ముందు మట్టుగా ఒక 20 సెకండ్లు కరెంటు తీసేశారు. తీసిన తర్వాత మీ సర్పంచ్ ఓడిపోయింది అంటూ మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు. సరిగా దానిపైన మాకు అనుమానాలు ఉన్నాయి సార్. కరెంటు పోవటంలోనే మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ కౌంటింగ్లో మా ఏజెంట్కి అనుకూలమైన లెక్క చెప్పుకోకుండా వేరే ఏదో పొంతం లేని లెక్కలు చెప్పేసి మీ అభ్యర్థి ఓడిపోయిందని చెప్పి పంపించేశారు సార్. దీనిపైన మేము ఎక్కడికైనా వెళ్తాం. మాకు ఈ లెక్కలు కావాలి, ఈ లెక్కలు తేల్చాలి, లేదంటే రీపోలింగ్ అయినా పెట్టాలి, రీకౌంటింగ్ అయినా చేయాలి, లేదంటే మేము దేనికైనా సిద్ధం, మేము ఎలక్షన్కైనా సిద్ధంగానే ఉన్నాం. మళ్ళీ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.